ఆదిలాబాద్ పట్టణంలోని యాదవ్ సంఘ భవనంలో మంగళవారం టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 2వ మహాసభ ఘనంగా జరిగింది. ఆదిలాబాద్ రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో యూనియన్ నిర్మాణం, కార్మికుల సమస్యలపై నాయకులు చర్చించారు. కార్మికులకు ఒకే భరోసా కల్పించేందుకు సభ నిర్వహించినట్లుగా తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. ఈరోజు ఆదిలాబాద్ రీజియన్లో ఎంప్లాయీస్ యూనియన్ 2వ మహాసభలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ మహాసభల ఉద్దేశం యూనియన్ ఒక నిర్మాణం చేసుకోవడం, కార్మిక సమస్యలను చర్చించడం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం, కార్మికులలో ఒక భరోసా కల్పించడం కోసం ఈరోజు ఈ మహాసభ ఈ ఆదిలాబాద్ రీజియన్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ మహాసభ సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలివేసిన అంశాలను మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ కార్మిక సమస్యలన్నింటినీ మేము సానుభూతితో పరిశీలించి పరిష్కరిస్తామని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఆ ఎన్నికల మేనిఫెస్టో పెట్టినంత ప్రధానమైనది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం. నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2, గత ప్రభుత్వం రద్దు చేసిన యూనియన్లను తిరిగి పునరుద్ధరిస్తాం. నెంబర్ 3, ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం, విస్తరించాం.